హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘాల జేఏసీ పీఆర్సీపై ప్రకటన, సంచలన ప్రకటన అయితే చేసింది. సో, మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రధాన డిమాండ్‌లు మరియు పెండింగ్ సమస్యలు. పీఆర్సీ జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ రిపోర్ట్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సో, జూన్ 2, 2026 తేదీనే రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ మేరకు 3 ఏళ్లు దాటినా పీఆర్సీ అనేది ఇంకా అమలు కాకపోవడం పట్ల ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానమైనటువంటి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మధ్యంతర భృతి ఐఆర్ 12.5% ఐఆర్ అమలు చేస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు గానీ దానిపైన ఎటువంటి స్పష్టత అనేది లేదు. సో, ఉపాధ్యాయుల సమస్యలు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. వైద్య సదుపాయాలు. చాలా ఆసుపత్రులలో ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఉందని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని అయితే కోరుతూ ఉన్నారు. ఆర్థిక బకాయిలు. బకాయిల మొత్తం. ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి సుమారు 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. చెల్లింపుల విజ్ఞప్తి. ఈ నెల 2,000 కోట్ల చొప్పున మరొక 4 నెలలు పాటుగా వరుసగా విడుదల చేస్తే ఈ బకాయిలు పూర్తవుతాయని, వెంటనే నిధులు విడుదల చేయాలని అయితే కోరుతూ ఉన్నారు. మూడోది నిరసన కార్యక్రమాల షెడ్యూల్. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ ఈ క్రింది కార్యక్రమాలను ప్రకటించింది. ఆగస్టు 27వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నల్ల బ్యాడ్జీలతో నిరసన మరియు లంచ్ అవర్‌లో ధర్నా చేపట్టాలని, అలాగే సెప్టెంబర్ 1న సిపిఎస్ తీసుకొచ్చిన రోజును పురస్కరించుకుని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన దినంగా పాటిస్తారు. అలాగే సెప్టెంబర్ 10 లోపు చలో హైదరాబాద్ కార్యక్రమంగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ హైదరాబాద్‌కు తరలివచ్చి భారీ నిరసన తెలుపుతారు. నాలుగోది ప్రభుత్వ వైఖరిపై విమర్శలు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం స్వయంగా హామీ ఇచ్చి కూడా అమలు చేయకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. డబ్బులు లేవు అనే సాకుతో కాలయాపన చేయడం సరికాదని, చర్చలకు పిలిచినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ సంఘం నాయకులతో మాట్లాడటం లేదు అని ఈ మేరకు విమర్శించారు. సో, మొత్తానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మేరకు పీఆర్సీ, ఐఆర్ మరియు పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు.